అమెరికా నుండి ఇండోనేషియా వరకు గణనాథునికి విశ్వవ్యాప్త ఆరాధన. బొజ్జగణపై వైభవం కేవలం మన దేశానికే పరిమితం కాలేదు. సరిహద్దులు దాటి ఖండాంతరాలు దాటి విశ్వవ్యాప్తమైంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన గణేష్ విగ్రహం థాయిలాండ్ లో ఏర్పాటు. శ్రీలంక, నేపాల్, మలేషియా, నెదర్లాండ్స్ లోనూ గణనాథుడికి ప్రత్యేక పూజలు. గణనాథుని భక్తులందరికీ శుభాకాంక్షలు తెలిపిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ప్రజల శుభకార్యాలకు విఘ్నాలు కలగకుండా చూడాలని ఆ పార్వతీ తనయుడిని వేడుకుంటున్నానన్న పవన్ కళ్యాణ్. మట్టి వినాయకుడిని పూజించాలని, పర్యావరణాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు. ఏపీ రోడ్డు రవాణా సంస్థ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఉద్యోగుల ప్రమోషన్ల దసరానికి చంద్రబాబు ఆమోద ముద్ర వేశారు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో సంస్థలో పనిచేస్తున్న దాదాపు 3000 మంది అర్హులైన ఉద్యోగులకు పదోన్నతులు లభించనున్నాయి. వినాయక చవితిని పురస్కరించుకుని వైసీపీ అధినేత జగన్ శుభాకాంక్షలు. అందరి జీవితాల్లో విఘ్నాలు తొలగి విజయాలు కలిగేలా ఆ విఘ్నేశ్వరుడు ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ రాష్ట్ర ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జగన్. ఏపీ ఆర్టీసీకి త్వరలోనే రానున్న 1500 కొత్త ఎలక్ట్రికల్ ఏసీ బస్సులు. ఈ బస్సుల్లోనూ స్త్రీ శక్తి పథకం అమలు చేస్తామన్న ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు. స్త్రీ శక్తి కారణంగా పాత రూట్లు రద్దు చేసే ఆలోచన లేదని వెల్లడి. అవసరమైతే డిమాండ్ బట్టి మరిన్ని బస్సులు ఏర్పాటు చేస్తామని స్పష్టీకరణ. అంతర్జాతీయ వాణిజ్యం, తపాలా సేవలపై తీవ్ర ప్రభావం చూపేలా అమెరికాకు భారీ ఎదురుదెబ్బ. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న కొత్త సుంకాల నిర్ణయంతో ఏర్పడిన గందరగోళం కారణంగా భారత్తో సహా ప్రపంచ వ్యాప్తంగా 25 దేశాలు అమెరికాకు తమ పోస్టల్ సేవలను తాత్కాలికంగా నిలిపివేసినట్లు ఐక్యరాజ్య సమితికి చెందిన అంతర్జాతీయ పోస్టల్ యూనియన్ అధికారికంగా ప్రకటించింది. వైసీపీ నేత పేర్ని నానిపై కేసు నమోదు చేసిన ఏలూరు 3 టౌన్ పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేయడం, దెందులూరు నియోజకవర్గంలో విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం వంటి ఘటనలకు సంబంధించి కేసు నమోదు. పేర్ని నాని వ్యాఖ్యలను ఖండించిన నూజివీడు డీఎస్పీ. తెలంగాణ పంచాయతీ ఎన్నికలు. ఈ నెల 28న పంచాయతీలు, వార్డుల వారీగా ఓటర్ల జాబితా విడుదల. 29న జిల్లా స్థాయి, 30న మండల స్థాయిలో రాజకీయ పార్టీలతో ఈసీ సమావేశం. సెప్టెంబర్ 2న తుది జాబితా విడుదల. వైష్ణోదేవి యాత్ర మార్గంలో కొండ చర్యలు విరిగిపడి ఘోర ప్రమాదం. దుర్ఘటనలో 30 మంది యాత్రికులు మృతి, పలువురికి తీవ్ర గాయాలు. భారీ వర్షాల కారణంగా యాత్రను తాత్కాలికంగా నిలిపివేసిన అధికారులు. వాతావరణం మెరుగుపడ్డాకే రావాలని భక్తులకు పుణ్యక్షేత్ర బోర్డు సూచన. జమ్మూ కాశ్మీర్ అధికారులతో మాట్లాడి పరిస్థితిని సమీక్షించిన హోంమంత్రి అమిత్ షా. అగ్రరాజ్యం అమెరికాలో గ్రీన్ కార్డ్ దరఖాస్తుదారుల పిల్లల వయసుపై USCIS కొత్త నిబంధన. దరఖాస్తు ఆమోదం నాటికి 21 ఏళ్లు నిండితే గ్రీన్ కార్డుకు అనర్హులు. ఆగస్టు 15 నుంచి అమల్లోకి వచ్చిన కఠినమైన మార్గదర్శకాలు. బైడెన్ హయాంలోని వెసులుబాటును రద్దు చేసిన ట్రంప్ ప్రభుత్వం. ఏళ్ల తరబడి నిరీక్షిస్తున్న భారతీయ కుటుంబాలపై తీవ్ర ప్రభావం.